వైఎస్ఆర్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు ఇంటర్ విద్యార్థిని గండికోటలో దారుణ హత్యకు గురైన సంఘటనపై ప్రజా సంఘాల నిజానిర్ధారణ. ఈ నెల 14వ తేదీన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న మైనర్ అమ్మాయి గండికోటలో అనుమానాస్పదంగా మృతి చెందింది. కొద్ది రోజులుగా ఇది సంచలనంగా మారి మీడియాలో రోజుకొక కథనం వస్తున్నది. దీని మీద కడప జిల్లా ప్రజా సంఘాల బృందం ఈ రోజు నిజానిర్ధారణకు వెళ్లి సేకరించిన వివరాల ఆధారంగా ఈ రిపోర్ట్ను వెల్లడిస్తున్నది. మృతురాలు చదివిన కాలేజీ యాజమాన్యం చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి మెరిట్ స్టూడెంట్. కాలేజీకి రెగ్యులర్ గా వస్తుంది. రోజూ తనని అన్న వచ్చి దింపి తిరిగి తీసుకెళ్లిపోతాడు. అమ్మాయి కుటుంబం తను చదువుతున్న గీతం కాలేజీకి నడక దూరంలో ఉండే సార్వకట్ట వీధిలో ఉంటున్నారు. అమ్మాయి ఎక్కడికి పోతుందో, ఎవరితో మాట్లాడుతుందో ఆ కుటుంబం నిఘా పెట్టిందని అర్థమవుతున్నది. సంఘటన జరిగిన రోజు అమ్మాయి అన్న ఊర్లో లేకపోవడం వల్ల ఆమె ఒంటరిగా కాలేజీకి వెళుతున్నట్టుగా పోయి తను కొంతకాలంగా ఇష్టపడుతున్న లోకేష్ అనే అబ్బాయితో పాటు గండికోట వెళ్ళింది. మేము అమ్మాయి కుటుంబ సభ్యులను, లోకేష్ కుటుంబ సభ్యులను కలిసి సేకరించిన వివరాల ప్రకారం వాళ్ళిద్దరూ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నట్టు వాళ్ల దృష్టిలో ఉందని తెలిసింది. ఒక సందర్భంలో లోకేష్ ను అమ్మాయి కుటుంబ సభ్యులు కొట్టి అతన్ని సరైన దారిలో పెట్టమని అతని తల్లిదండ్రులకు చెప్పారు. అమ్మాయిని ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉంచడానికి హనుమనగుత్తి నుండి ప్రొద్దుటూరుకు మారారు. 4 నెలల తర్వాత ఈ దారుణ సంఘటన జరిగింది. అమ్మాయి హత్య కేసులో 15వ తేదీన లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజు నుండి లోకేష్ కుటుంబ సభ్యులు అతన్ని చూడలేదని చెప్పారు. పోలీసులను అడిగితే సేఫ్ గానే ఉన్నాడు, త్వరలో పంపిస్తాము అని చెప్తున్నారట. అయితే 5 రోజులైనా అతన్ని కోర్టులో ప్రవేశపెట్టలేదు. లోకేష్ తమ కస్టడీలో ఉన్న విషయం పోలీసులను దాచిపెడుతున్నారు. 2 రోజుల క్రితం ఈ హత్యలో లోకేష్ ప్రమేయం లేదని పోలీసు అధికారులు మీడియాలో ప్రకటించారు. అదే సమయంలో అసలు దోషులెవరో కొద్ది గంటల్లో తేలుతుంది అని చెప్పిన వాళ్లు ఇప్పటికీ ఏమీ వెల్లడించకపోవడం చూస్తే వాళ్లేదో దాస్తున్నారు అనిపిస్తోంది. గండికోటలో సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే అక్కడి పరిసరాలు మద్యం సీసాలతో, గుట్కా పాకెట్లతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కనపడుతోంది. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అని చెప్పబడుతున్న ప్రాంతంలో ఎటువంటి సెక్యూరిటీ లేదు. రోడ్డు మీద టోల్ పెట్టి డబ్బు వసూలు చేయడం మినహా అక్కడ ఏ కనీస సౌకర్యాలు లేవు. రిసార్టుల మీద పర్యవేక్షణ లేదు. మొత్తం మీద ఆ ప్రాంతం నేరాలు జరగడానికి అన్ని అవకాశాలు ఉన్న ప్రాంతంగా కనిపించింది. ఒక అమ్మాయిని పట్టపగలు హత్య చేసి మృతదేహాన్ని కొండల్లో దాచేసి వచ్చారంటే అది ఎటువంటి ప్రాంతమో ఆలోచించొచ్చు. కాని ఇది పేరు మోసిన పర్యాటక ప్రాంతం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. అయితే ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉందని ఇటీవల పత్రికల్లో రిపోర్టులు కూడా వచ్చాయి. కాని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కూడా ఈ దారుణ సంఘటనను చూడాలి. డిమాండ్స్: లోకేష్ ను కోర్టులో ప్రవేశపెట్టాలి. ఒకవేళ అతను నేరుగా హత్య చేయకపోయినా ఒక మైనర్ అమ్మాయిని తీసుకెళ్లి పరోక్షంగా దీనికి కారకుడయ్యాడు. అసలు హంతకులెవరో బయటపెట్టి చట్ట ప్రకారం శిక్షించాలి. గండికోటలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టాలి. మహిళల మీద రోజురోజుకు పెరిగిపోతున్న దాడులను నివారించడానికి తక్షణ చర్యలు చేపడుతూనే దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. నిజ నిర్ధారణ బృందం సభ్యులు: వెంకటేశ్వర్లు, సురేష్ బాబు, రెడ్డయ్య, రవిశంకర్, పౌర హక్కుల సంఘం, పద్మ, చైతన్య మహిళా సంఘం, వరలక్ష్మి, విరసం, హరిత, ఇండియన్ లాయర్స్ యూనియన్, లక్ష్మీదేవి, రాయలసీమ మహిళా శక్తి, పల్లవోలు రమణ, సిపిఐ. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు.